So our diamond sponsor Satish garu, please come on to the stage. బంజారా హిల్స్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగారు. జాన్సన్ లిప్స్ లో అనుభవం సంపాదించి తర్వాత JR1 లిప్స్ కంపెనీలో కీలక పాత్ర పోషించారు. దాదాపు 20 ఏళ్ల అనుభవంతో 2018లో సిగ్నేచర్ ఎలివేటర్స్ ను స్థాపించి నాణ్యత, భద్రత, సమయ పాలనతో 350కు పైగా లిఫ్ట్లను విజయవంతంగా ఇన్స్టాల్ చేశారు. సిగ్నేచర్ ఎలివేటర్స్ నాణ్యత, నిబంధత, విశ్వాసానికి ప్రతీక అయిన అనంతరాం సతీష్ కుమార్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ గోవర్ధని గారు. నాకు ఎక్కువ తెలియదు కానీ నాకు తను చెప్పడం వల్ల తెలిసింది. సో ఇలాంటి నోబెల్ కాజ్కు మీరు తీసుకున్న ఈ ప్రయత్నాన్ని మాత్రం చాలా అభినందనీయం. సో ఫస్ట్ అదైతే చెప్పాను, చాలా ఇంప్రెసివ్గా అయ్యాను. యాక్చువల్గా ఇలాంటివి చాలా అవసరము. సరే, కమింగ్ టు మీ. ఓకే, నా పేరు రవి పాల్గొల్లా. సో నేను లాస్ట్ 15 ఇయర్స్ జర్మనీలో ఉండి ఇండియా వచ్చేసాను. సో ఇండియాకి వచ్చే ముందు యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటంటే మన ఇండియాలో చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉండట్లేదు. సో దానికోసం ఏదైనా సరే, ఎందుకంటే జర్మనీలో ఏ బిజినెస్ చూసినా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినా ఎవ్రీథింగ్ మేడ్ అవుట్ ఆఫ్ క్వాలిటీ. సో అది నాకు ఎందుకో మిస్ అవుతుంది అనిపించేసి మనం కూడా, అంటే ఇంత నేర్చుకున్నాం జర్మనీ వచ్చి, మనం ఈ నేర్చుకున్న దాన్ని ఇండియాలో కూడా చూపించాలనే తాపత్రయంతో నేను ఒక హెల్త్ కేర్ స్టార్ట్ చేశాను. ఈ హెల్త్ కేర్ అనేది వేరు సెక్టార్స్లో ఉన్నాం మేము. ప్రస్తుతానికైతే కార్డియో డయాబెటిక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇలాంటి క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా నేను కూడా విన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ మాటలు, సో వై నాట్ మేము కూడా ఈ అవేర్నెస్ భాగంలో నేను ఇంప్రెస్ అయిందే కాకుండా నేను కూడా ఈ అవేర్నెస్ చూసుకొని మా దాంట్లో కొత్త సెక్టర్, కొత్త డివిజన్ కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇట్స్ ప్యూర్లీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ దట్ వన్. ఓకే, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చెప్తానండి. ఇప్పుడు మనము ఈ సభలో ఒక 50 మంది ఉంటాం కదా, మన 50 మందిలో 5 మంది క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ అవ్వచ్చు. ఇది మీకు చాలా చేదు నిజం. మన 50 మందిలో 5 మంది క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంది. రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే ప్రతి 9 మందిలో ఒకరికి డయాగ్నోస్ అవుతుంది మన ప్రపంచంలో. లాస్ట్ ఇయర్ 14 లక్షల మంది క్యాన్సర్ పేషెంట్స్ కొత్తగా జాయిన్ అయ్యారంటే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఇది పెద్ద డిసీజ్ కాదండి. క్యాన్సర్ అనేది డిసీజే కాదు. క్యాన్సర్ అనేది జస్ట్ కొంత అవేర్నెస్ వచ్చిందంటే ఇది ఎప్పటికప్పుడు మనం అరికట్టచ్చు. అండ్ మనకి ఇండియాలో ఇప్పుడు ఉన్న గొప్ప పేరు ఏంటంటే, ఇండియాలో, భారతదేశంలో 60% మంది యువశక్తి ఉంది. సో మనం వీళ్ళందరినీ క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడానికి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు చేయడం ఎంతో అవసరం. అలాంటి వాటికి ఇనిషియేషన్ తీసుకుని ఎవరినైనా అభినందించాలి. సో దానికోసం నా వంతు నేను వచ్చాను. యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ మీటింగ్. నేను ఇంతవరకు పబ్లిక్గా ఎక్కడికి రాలేదు. సో తన ఇనిషియేషన్ వల్ల రావాల్సి వచ్చింది. అండ్ అగైన్ నేను థ్యాంక్ యూ ఫర్ ఇట్. సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ జస్ట్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఇది క్యూర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా పాత్ర నేను చేస్తాను, మీ పాత్ర మీరు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.